Hi friends, welcome to Biology for DSC Intermediate First Year Botany Second Unit మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం. ఈ యూనిట్లో 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం. ఈ అధ్యాయంలో మనం కాండం గురించి, వేరు కంప్లీట్ అయింది కదా, కాండం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వేరు నుంచి కాండాన్ని గుర్తించగల లక్షణాలేవి? శాఖలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలను కలిగి నిటారుగా పెరిగే అక్షం కాండం. అది మొలకెత్తే విత్తనం యొక్క పిండములోని ప్రథమ కాండం నుంచి వృద్ధి చెందుతుంది. కాండం కనుపులను, కనుపు మధ్యమాలను కలిగి ఉంటుంది. కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలను కనుపులు అంటారు. 2 కనుపుల మధ్య భాగాలను కనుపు మధ్యమాలు అంటారు. కాండం మొగ్గలను అగ్రస్థంగా లేదా గ్రీవస్థంగా కలిగి ఉంటుంది. సాధారణంగా లేతగా ఉన్నప్పుడు కాండం ఆకుపచ్చగా ఉండి తరువాత చేవదేరి ముదురు గోధుమ వర్ణంలోకి మారుతుంది. వేరు నుంచి కాండాన్ని గుర్తించగల లక్షణాలు ఏంటి? శాఖలు ఉంటాయి వేరుకి, కాండానికి పత్రాలు ఉంటాయి, కాండానికి పుష్పాలు ఉంటాయి, ఫలాలను కలిగి ఉంటుంది. కాండం నిటారుగా పెరిగే ఒక అక్షమే కాండం. ఇది మొలకెత్తే విత్తనం యొక్క పిండంలోని ప్రథమ కాండం నుంచి వృద్ధి చెందుతుంది. కాండం మొలకెత్తే విత్తనం యొక్క పిండంలోని ప్రథమ కాండం నుంచి, ప్లమ్యూల్ నుంచి వృద్ధి చెందుతుంది. విత్తనం యొక్క పిండంలోని ఎంబ్రియోలోని ప్రథమ కాండం ప్లమ్యూల్ నుంచి వృద్ధి చెందుతుంది. కాండము కనుపులను, కనుపు మధ్యమాలని కలిగి ఉంటుంది. కాండంలో ఏముంటాయి? మెయిన్గా కనుపులు ఉంటాయి, కనుపు మధ్యమాలు అనేవి ఉంటాయి. కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలను కనుపులు అంటారు. కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలను కనుపులు అంటారు. 2 కనుపుల మధ్య భాగాలను కనుపు మధ్యమాలు అంటారు. కాండము మొగ్గలను అగ్రస్థంగా లేదా గ్రీవస్థంగా కలిగి ఉంటుంది. కాండం మొగ్గలను అగ్రస్థంగా లేదా గ్రీవస్థంగా కలిగి ఉంటుంది. సాధారణంగా లేతగా ఉన్నప్పుడు కాండం ఆకుపచ్చగా ఉండి తరువాత చేవదేరి ముదురు గోధుమ వర్ణంలోకి మారుతుంది. ఫస్ట్ కాండం అనేది లేతగా ఉన్నప్పుడు కాండం అనేది ఆకుపచ్చగా ఉంటుంది, తరువాత ముదురు గోధుమ వర్ణంలోనికి మారుతుంది. కాండం పత్రాలు, పుష్పాలు, ఫలాలను కలిగిన శాఖలను విస్తరింపజేయడం కాండం యొక్క ప్రధాన విధి. పత్రాలు, పుష్పాలు, ఫలాలను కలిగిన శాఖలను విస్తరింపజేయడం కాండం యొక్క ప్రధాన విధి. కాండం యొక్క ప్రధాన విధి ఏంటి? పత్రాలను, అదేవిధంగా పుష్పాలని, ఫలాలని కలిగిన శాఖల్ని విస్తరింపజేస్తుంది కాండం. అది కాండం యొక్క ప్రధాన విధి. కాండం నీరు, ఖనిజాలను, కిరణజన్య సంయోగ క్రియోత్పన్నాలను సరఫరా చేస్తుంది. కాండం నీరు, ఖనిజాలను, కిరణజన్య సంయోగ క్రియోత్పన్నాలను, ఫోటోసింథేట్స్ని సరఫరా చేస్తుంది. కొన్ని మొక్కలలో కాండాలు ఆహారాన్ని నిల్వ చేయడం, శాఖీయ వ్యాప్తి, యాంత్రిక బలాన్ని అందజేయడం, రక్షణ లాంటి ఇతర విధులను కూడా నిర్వర్తిస్తాయి. కొన్ని మొక్కల్లో కాండాలు ఆహారాన్ని నిల్వ చేయడం, శాఖీయ వ్యాప్తి, యాంత్రిక బలాన్ని అందజేయడం, రక్షణ లాంటి ఇతర విధులను కూడా ఈ కాండం అనేది నిర్వర్తిస్తాయి కొన్ని మొక్కలలో. ఇప్పుడు కాండ రూపాంతరాలను గురించి డిస్కస్ చేద్దాం. కాండాలన్నీ ఊహించినట్లుగా ఎప్పుడూ ఒకే విధంగా ఉండకపోవచ్చు. వివిధ విధులను నిర్వర్తించడానికి అవి రూపాంతరం చెందుతాయి. కాండాలన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయో? ఉండవు. అవి వివిధ రూపాలలోకి మారి ఉంటాయి అన్నమాట, రూపాంతరం చెంది ఉంటాయి. కొన్ని మొక్కలలో కాండాలు సాధారణంగా వాయుగతంగా పెరగడానికి భిన్నంగా మృత్తికలోనికి వృద్ధి చెందుతాయి. అటువంటి భూగర్భ కాండ రూపాంతరాలను చూపే మొక్కల కాండాలు ఆహార పదార్థాలను నిల్వ చేయడమే కాకుండా పెరుగుదలకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దీర్ఘకాలికతను చూపే అంగాలుగాను పనిచేస్తాయి. అవి శాఖీయ వ్యాప్తిలో కూడా తోడ్పడతాయి. కొన్ని మొక్కల్లో కాండాలు సాధారణంగా వాయుగతంగా పెరగడానికి భిన్నంగా మృత్తికలోనికి అంటే నేలలోనే వృద్ధి చెందుతాయి. ఎటువంటి భూగర్భ కాండ రూపాంతరాలని చూపే మొక్కల కాండాలు ఆహార పదార్థాలను నిల్వ చేయడమే కాకుండా పెరుగుదలకి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దీర్ఘకాలికతను చూపే అంగాలుగాను పనిచేస్తాయి. శాఖీయ వ్యాప్తిలో కూడా తోడ్పడతాయి కాండాలు. బంగాళాదుంపలో దుంప కాండం, బంగాళాదుంపలో ఉండే కాండ రూపాంతరం ఏంటి? దుంప కాండం అంటారు దాన్ని. బంగాళాదుంపలో ఉండే కాండం ఏంటి? దుంప కాండం. ఇక్కడ చూడొచ్చు మనం బంగాళాదుంపలో దుంప కాండం. నెక్స్ట్ జింజిబర్ అంటే అల్లం. కర్క్యుమా పసుపులలో కొమ్ము అనమాట.
జింజిబర్లోను కర్క్యుమాలోను కాండ రూపాంతరం ఏంటి, కొమ్ములా కనబడుతుంది మనకి కాండం. జింజిబర్ అల్లంలోను కర్క్యుమాలలో కొమ్ము అనే కాండ రూపాంతరం. నెక్స్ట్ అమార్ఫోఫాలస్ కొలకేషియాలలో ఉండేదేంటి, కందం. అమార్ఫోఫాలస్ కొలకేషియాలలో ఉండే కాండ రూపాంతరం ఏంటి, కందం. ఇవన్నీ ఏంటి, భూగర్భస్థ కాండ రూపాంతరాలు అన్నమాట. నీరుల్లిలలో లసనం, నీరుల్లిలో ఉండే కాండ రూపాంతరం లసనం అనమాట. ఇక్కడ నీరుల్లిలో ఉండేదేంటి, ఇది లసనం. ఇక్కడ నీరుల్లిలో లసనం. ఇవేంటి, భూగర్భ కాండ రూపాంతరాలు. చాలా మొక్కలు వాయుగత కాండాలు అనేక రూపాంతరాన్ని చూపిస్తాయి. వాయుగత కాండాలు కూడా అనేక రూపాల్లో ఉంటాయి, అదే అనేక రూపాంతరాలను చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, వాటిలో కాండ నులితీగలు ఎగబాకడానికి తోడ్పడతాయి. స్టెమ్ టెండ్రిల్స్ అనేవి ఎగబాకడానికి తోడ్పడతాయి. కుకుంబర్ దోసలో ఇదేంటి, కుకుర్బిట దోసలో కాండ నులితీగలు, దోసలో ఇది కాండ నులితీగలు ఇవి. నెక్స్ట్ గుమ్మడి పుచ్చ మొక్కలలో గ్రేవపు మొగ్గల నుంచి, ద్రాక్షలో కొనమొగ్గ నుంచి ఏర్పడే సున్నితమైన చుట్టుకొని ఉండే నిర్మాణాలు కాండపు మొగ్గలు. చావదేరిన నిటారు మొనదేలిన ముళ్ళుగా కూడా రూపాంతరం చెందవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం. ఇంకా గుమ్మడి పుచ్చ మొక్కలలో ఎక్కడి నుంచి వస్తాయి నులితీగలు అనేవి, ఈ కాండ నులితీగలు అనేవి గ్రీవపు మొగ్గల నుంచి వస్తాయి. గుమ్మడి పుచ్చ మొక్కలలో గ్రీవపు మొగ్గల నుంచి, ద్రాక్షలో కొనమొగ్గ నుంచి ఏర్పడే సున్నితమైన చుట్టుకుని ఉండే నిర్మాణాలు కాండపు మొగ్గలు చావదేరిన నిటారుగా మొనదేలిన ముళ్ళుగా కూడా రూపాంతరం చెందొచ్చు. ద్రాక్షలో కొనమొగ్గ నుంచి ఏర్పడే సున్నితమైన చుట్టుకుని ఉండే నిర్మాణాలు. అదేవిధంగా కాండపు మొగ్గలు కోరకాలు ఉంటాయి కదా, అవేంటి, చావదేరిన నిటారు మొనదేలిన ముళ్ళుగా కూడా ఈ కాండపు మొగ్గలు కోరకాలు అనేవి రూపాంతరం చెందవచ్చు. సిట్రస్ బోగన్విలియా లాంటి అనేక మొక్కలలో ముళ్ళు కనబడతాయి. ఇక్కడ చూడొచ్చు మనం, బోగన్విలియా ఇది సిట్రస్ బోగన్విలియాలో మనకి ముళ్ళు కనబడతాయి. బోగన్విలియాలో ముళ్ళు మనం పటంలో చూడొచ్చు, ఇక్కడ పటంలో. నెక్స్ట్ అవి మొక్కలని మేసే జంతువుల నుంచి కాపాడతాయి. ఈ ముళ్ళు ఎందుకు, మొక్కలని మేసే జంతువుల నుంచి కాపాడుతాయి. వర్షాభావ ప్రాంతాలలోని కొన్ని మొక్కల కాండాలు రూపాంతరం చెంది ఏర్పరిచే రసభరితమై బల్లపరుపుగా ఉండే ఓపెన్షియా బ్రహ్మజముడు లేదా రసభరితమైన స్తూపాకారంగా ఉండే యుఫర్బియా లేదా సూదుల లాంటి కాజురైన సరుగుడు నిర్మాణాలను పత్రాభ కాండాలు అంటారు. ఇక్కడ చూసినట్లయితే మనం నెక్స్ట్ ముళ్ళు తర్వాత పత్రాభ కాండాల గురించి డిస్కస్ చేయాలి. ఈ పత్రాభ కాండాలు అంటే ఏంటి, ఇక్కడ వర్షాభావ ప్రాంతాలలోని కొన్ని మొక్కల కాండాలు రూపాంతరం చెంది ఏర్పరిచే రసభరితమైన బల్లపరుపుగా ఉండే ఓపెన్షియా బ్రహ్మజముడు లేదా రసభరితమైన స్తూపాకారంగా ఉండే యుఫోర్బియా లేదా సూదులు లాంటి కాజురైన సరుగుడు నిర్మాణాలను పత్రాభ కాండాలు ఫిల్లోక్లైడ్స్ అని అంటారు అన్నమాట. పత్రాభ కాండాలని అంటారు. వేటిలో ఉంటుంది అది, పత్రాభ కాండం అనేది ఓపెన్షియా బ్రహ్మజముడు, అదేవిధంగా యుఫర్బియా కాజురైన సరుగుడులో ఈ పత్రాభ కాండాలు చూడొచ్చు. బాష్పోత్సేకాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఓపెన్షియా ఇది ఓపెన్షియా ఏమనుకున్నాం, ఇది పత్రాభ కాండం అనుకున్నాం. నెక్స్ట్ కాజురైనాలో కూడా సూదుల లాంటి పత్రాభ కాండాన్ని చూడొచ్చు కాజురైనాలో. నెక్స్ట్ బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి వాటి పత్రాలు కంటకాలు లేదా పొలుసాకులుగా రూపాంతరం చెందడం వలన పత్రాభ కాండాలు పత్రహరితాన్ని కలిగి కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. అయితే ఈ పత్రాభ కాండాలు అనేవి బాష్పోత్సేకాన్ని అంటే అవి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓపెన్షియా కానీ బ్రహ్మజముడు ఇటువంటివి ఎడారుల్లో ఉంటాయి కదా, అక్కడ ఏమవ్వాలి, నీరు బాష్పోత్సేకం అనేది తగ్గించాలి. బాష్పోత్సేకం తగ్గించడానికి ఈ పత్రాలు ఏంటి, కంటకాలు లేదా పొలుసాకులుగా రూపాంతరం చెందడం వలన ఈ పత్రాభ కాండాలు పత్రహరితాన్ని కలిగి కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. ఆస్పరాగస్లో పిల్లి తీగలలోని కిరణజన్య సంయోగ క్రియ కోసం రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల గల శాఖలను క్లాడోఫిల్లు అంటారు. ఆస్పరాగస్లో పిల్లి తీగలు అంటాం దీన్ని. కిరణజన్య సంయోగ క్రియ కోసం రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల గల శాఖల్ని క్లాడోఫిల్లు అంటాం. ఆస్పరాగస్లో చూడొచ్చు అనమాట క్లాడోఫిల్లు మనం ఇక్కడ.
ఇక్కడ చూడొచ్చు పటంలో క్లాడోఫిల్, ఆస్పరాగస్లో క్లాడోఫిల్, ఇక్కడ ఆస్పరాగస్ ఇది, దీంట్లో చూడొచ్చు మనం. నెక్స్ట్ క్లాడోఫిల్ అంటారు. డయాస్కోరియాలో శాకీయ కోరకాలు మొగ్గలు, ఆగేవులలో పుష్ప కోరకాలు ఆహార పదార్థాలని నిల్వ చేస్తాయి. డయాస్కోరియాలో శాకీయ కోరకాలు మొగ్గలు, ఆగేవులలో పుష్ప కోరకాలు ఆహార పదార్థాలని నిల్వ చేస్తాయి. అవి తల్లి మొక్క నుంచి విడిపోయినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరచుకుని శాకీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి. ఈ నిర్మాణాలని లఘులసనాలు అంటారు. డయాస్కోరియాలో శాకీయ కోరకాలు మొగ్గలు, అగేవులలో పుష్ప కోరకాలు ఆహార పదార్థాలని నిల్వ చేస్తాయి. అవి తల్లి మొక్క నుంచి విడిపోయినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరచుకుని శాకీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి. ఈ నిర్మాణాలను ఏమంటాం? లఘులసనాలు అంటాం. మనం ఇక్కడ పటంలో చూడొచ్చు డయాస్కోరియాలో లఘులసనం, ఇది డయాస్కోరియాలో లఘులసనం. డయాస్కోరియాలో శాకీయ కోరకాలు మొగ్గలు, అగేవులలో పుష్ప కోరకాలు ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. అవి తల్లి మొక్క నుంచి విడిపోయినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరచుకుని శాకీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి. ఈ నిర్మాణాలను ఏమంటాం? లఘులసనాలు అంటాం. ఇదేంటి? డయాస్కోరియాలో ఉండే లఘులసనం, ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి అన్నమాట డయాస్కోరియా. నెక్స్ట్ కొన్ని గడ్డి మొక్కలు స్ట్రాబెర్రీలలోని భూగర్భ కాండాలు, ఆక్సాలిస్లలోని ఉపవాయుగత కాండాలు కొత్త ప్రదేశాలకి విస్తరించి వృద్ధ భాగాలు నశించినప్పుడు కొత్త మొక్కలని ఏర్పరుస్తాయి. కొన్ని గడ్డి మొక్కలు స్ట్రాబెర్రీలలోని భూగర్భ కాండాలు, ఆక్సాలిస్లోని ఉపవాయుగత కాండాలు కొత్త ప్రదేశాలకి విస్తరించి వృద్ధ భాగాలు నశించినప్పుడు కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. అటువంటి మొక్కలను రన్నర్లు అంటారు. ఇక్కడ చూడొచ్చు మనం రన్నర్కి ఉదాహరణ ఏంటి? కొన్ని గడ్డి మొక్కలు స్ట్రాబెర్రీలలోని భూగర్భ కాండాలు, ఆక్సాలిస్లోని ఉపవాయుగత కాండాలు ఈ కొత్త ప్రదేశాలకి విస్తరించి వృద్ధ భాగాలు నశించినప్పుడు కొత్త మొక్కల్ని ఏర్పరుస్తాయి. అటువంటి మొక్కల్ని ఏమంటాం? మనం రన్నర్లు అంటాం. ఇది రన్నర్. నెక్స్ట్ నీరియం, గన్నేరు, జాస్మిన్లలో స్టాలన్లుగా పిలువబడే సున్నితమైన పార్శ్వపు శాఖలు ప్రధాన అక్షం పీఠ భాగం నుంచి ఉద్భవిస్తాయి. స్టాలన్కి ఉదాహరణ ఏంటి? నీరియం, గన్నేరు, జాస్మిన్ మల్లెలలో స్టాలన్గా పిలువబడే సున్నితమైన పార్శ్వపు శాఖలు ప్రధాన అక్షం పీఠ భాగం నుంచి ఉద్భవిస్తాయి. అవి కొంతకాలం వాయుగతంగా పెరిగిన తర్వాత వంగి భూమిని తాకినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరుస్తాయి. దీన్ని ఏమంటాం? మనం స్టాలన్లు అంటాం అనమాట. స్టాలన్కి ఉదాహరణ ఏంటి? నీరియం, గన్నేరు, జాస్మిన్ మల్లె. నీరియం, గన్నేరు, జాస్మిన్ మల్లెల్లో స్టాలన్గా పిలువబడే సున్నితమైన పార్శ్వపు శాఖలు ప్రధానాక్షం పీఠ భాగం నుంచి ఉద్భవిస్తాయి. అవి కొంతకాలం వాయుగతంగా పెరిగిన తరువాత వంగి భూమిని తాకినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరచుకుంటాయి. నెక్స్ట్ పిస్టియా ఐకార్నియా లాంటి కొన్ని నీటి మొక్కలలో ఒకే కణుపు మధ్యమం కలిగిన ఆఫ్సెట్ అనే పార్శ్వ శాఖ ఉంటుంది. పిస్టియా ఐకార్నియా ఉదాహరణ ఏంటి? ఆఫ్సెట్లు అనమాట. పిస్టియా ఐకార్నియా లాంటి కొన్ని మొక్కలలో ఒకే కణుపు మధ్యమం కలిగిన ఆఫ్సెట్ అనే పార్శ్వ శాఖ ఉంటుంది. ఇది ప్రతి కణుపు వద్ద రోజెట్ క్రమంలో ఉండే పత్రాలను, చక్రాభకాండం పీఠ భాగం నుంచి ఏర్పడిన సంతులనం జరిపే వేర్లను కలిగి ఉంటుంది. ఈ ఆఫ్సెట్ ఏం కలిగి ఉంటుంది? పిస్టియా ఐకార్నియా లాంటి మొక్కలు ఆఫ్సెట్ చూడొచ్చు మనం. ఇక్కడ ఆఫ్సెట్ అని ఒక పార్శ్వ శాఖ ఉంటుందన్నమాట. ఈ నీటి మొక్కల్లో ఒకే కణుపు మధ్యమం కలిగిన ఒక పార్శ్వ శాఖ అనేది ఉంటుంది. దీన్ని ఏమంటాం? ఆఫ్సెట్ అంటాం. ఇది ప్రతి కణుపు వద్ద రోజెట్ క్రమంలో ఉండే పత్రాలను, చక్రాభకాండం పీఠ భాగం నుంచి ఏర్పడిన సంతులనం జరిపే వేర్లను కలిగి ఉంటుంది ఆఫ్సెట్. ఇది ఆఫ్సెట్కి ఉదాహరణ. ఆఫ్సెట్లు ఎక్కడ చూడొచ్చు మనం? పిస్టియా ఐకార్నియాలలో చూడొచ్చు మనం ఆఫ్సెట్లని. నెక్స్ట్ అరటి అనాస. అదేవిధంగా క్రైసాందిమంలో ప్రధాన అక్షం పీఠ భాగం భూగర్భ కాండ భాగాల నుంచి పార్శ్వపు శాఖలు ఏర్పడి
ఎక్కడ అరటి అనాస క్రైసాంథమంలో ప్రధాన అక్షం పీఠ భాగం భూగర్భ కాండ భాగాల నుంచి పార్శ్వపు శాఖలు ఏర్పడి కొంతవరకు మృత్తికలో సమాంతరంగా వృద్ధి చెంది తరువాత ఏటవాలుగా పెరిగి భూమిపైకి వచ్చి పత్రేత శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలను పిలక మొక్కలు అంటారు. ఈ ఉపవాయుగత కాండాలన్నీ శాఖీయ వ్యాప్తికి కూడా తోడ్పడతాయి. ఈ ఉపవాయుగత కాండాలన్నీ శాఖీయ వ్యాప్తికి కూడా తోడ్పడతాయి. మనం ఇక్కడ అరటి అనాస క్రైసాంథమంలో చూడొచ్చు. మనం ఇక్కడ ఉపవాయుగత కాండ రూపాంతరాలు అరటి అనాస క్రైసాంథమంలో ప్రధానాక్ష పీఠ భాగం భూగర్భ కాండ భాగాల నుంచి పార్శ్వపు శాఖలు ఏర్పడి కొంతవరకు మృత్తికలో సమాంతరంగా వృద్ధి చెంది ఏటవాలుగా పెరిగి భూమిపైకి వచ్చి పత్రయుత శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలను ఏమంటాం మనం పిలక మొక్కలు అంటాం, సక్కర్స్ అని అంటాం. ఈ పిలక మొక్కలు మనం వేర్లో చూడొచ్చు, అరటి అనాస క్రైసాంథమంలో చూడొచ్చు. ఈ ఉపవాయుగత కాండాలన్నీ శాఖీయ వ్యాప్తికి కూడా తోడ్పడతాయి. ఇక్కడ చూడొచ్చు మనం అరటి అనాస క్రైసాంథమంలో ఈ పిలక మొక్కలు అంటాం కదా, సక్కర్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇవి శాఖీయ వ్యాప్తికి కూడా తోడ్పడతాయి, ఈ ఉపవాయుగత కాండ రూపాంతరాలు. నెక్స్ట్ వీడియోలో మనం పత్రం గురించి డిస్కస్ చేద్దాం.